హాయ్ ఎవరీవన్. ఏ తాలింపు చేసినా కూడా రుచిగా రావాలంటే ఇలా తాలింపు పొడి ప్రిపేర్ చేసుకొని నిల్వ ఉంచుకోవచ్చు. ముందుగా దీనికోసం స్టవ్ పైన బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకోండి. ఆయిల్ పోసుకున్న తర్వాత ఒక కప్పు వేరుశెనగ పప్పులు వేసుకొని సగం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఎండుమిరపకాయలు అనేది యాడ్ చేసుకోవాలి. ఇలా ఎండుమిరపకాయలను యాడ్ చేసుకున్న తర్వాత 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఇలా కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక కప్పు పుట్నాల పప్పును కూడా వేసుకొని ఇది కూడా 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇదంతా కూడా బాగా చల్లారిపోయిన తర్వాతే మిక్సీ జార్‌లో వేసుకోవాలి. ఇప్పుడు ఒక తెల్లగడ్డని తీసుకొని ఇలా పీసెస్‌గా సెపరేట్‌గా తీసేసుకొని పక్కన పెట్టుకోండి. ఇందులో కల్లుప్పు కూడా కొద్దిగా తీసుకొని వేసుకొని అన్నీ కూడా మిక్సీ జార్‌లో వేసేసుకొని మెత్తగా నేను చూపిస్తున్నట్లు మిక్సీ పట్టుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నారంటే అప్పటికప్పుడు తాలింపులైతే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా కూడా ఉంటాయి. ఈ పొడనేది నెల రోజుల పాటు నిల్వ ఉంచుకోవచ్చు. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకెలా కుదిరిందో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.